కర్నూలు వెళ్లే బస్సులో తీవ్ర విషాదం చోటు చేసుకుందని చెప్పుకోవచ్చు. దాదాపు 40 మందికి పైగా ప్రయాణించే ఆ బస్సులో 20 మందికి పైగా మృత్యువాత పడ్డారు. అండ్ సగం మంది అయితే తీవ్ర గాయాలతో బయటపడడం అయితే జరిగింది. మనందరికీ తెలిసిన విషయమే. రాత్రి 3 గంటల సమయంలో ఏదైతే కావేరీ ట్రావెల్ కి సంబంధించి వెహికల్ కి ఆ కావేరీ సంస్థకు చెందిన ఒక వెహికల్ ఎక్స్పైరీ డేట్ ఉండడంతో ఉన్న వెహికల్ ని ఆర్టీఓ ఆఫీసర్లు కూడా చెక్ చేయకుండా మరి ఆ వెహికల్ ని దట్టు లాంగ్ వే ఏదైతే రన్వే హైవే ఉందో దానికి సంబంధించి ఇదొక మనం పూర్తిగా ఇది మనం టీవీ స్క్రీన్ తో ఎక్స్క్లూజివ్ గా నేను మీకు చూపించబోతున్నాను. ప్రస్తుతం మనమైతే కావేరీ ట్రావెల్స్ వద్ద ఉన్నాము. దాదాపుగా ఎన్ని బస్సులు అంటే ఒక 20 నుంచి 30% ఉన్న బస్సులు 20 నుంచి 30 బస్సులు అయితే ఇక్కడ నమోదవడం జరిగింది. ఒక్కసారి నేను వెళ్ళి చూపిస్తాను. అండ్ ఇందులో కూడా చాలా వరకు ఎక్స్పైర్ డేట్ ఉన్న బస్సులు కూడా మనకి ఇక్కడ కనిపిస్తున్న పరిస్థితి ఏర్పడుతుంది. అసలు నన్ను ఫస్ట్ ఇక్కడికి లోపలికి వాళ్ళు అలో చేయనీయలేదు. బట్ నేను ఎందుకంటే నేను ట్రై చేశాను. ఎందుకంటే ఇలాంటి సిచ్యువేషన్ వేరే ఇంకొక ప్రయాణికులు ఎవరైనా సరే వేరే సంస్థ వాళ్ళు కూడా ఇలాంటి ట్రై చేసుకోవద్దు అని చెప్పేసి అయితే నేను ఇక్కడికి రావడం అయితే జరిగింది. నన్ను అసలు లోపలికి అలో చేయలేదు. బట్ నేను ఇక్కడికి వాళ్ళకి తెలియకుండా పోలీస్ వాళ్ళ సహకారంతో వాళ్ళని రిక్వెస్ట్ చేసి రావడం అయితే జరిగింది. ఎందుకంటే దాదాపు 20 నుంచి 30 బస్సులు అయితే ఇక్కడ నమోదవడం జరిగింది. దాంట్లో చాలా వరకు 90% వరకు అయితే ఇక్కడ బస్సులు ఎక్స్పైరీ డేట్ అయితే ఉండడం జరిగింది. దాదాపు ఏర్పాటు చేశాను. నేను అక్కడికి వెళ్ళి ట్రై అయితే చేయడం అయితే జరుగుతుంది. ఎందుకంటే ఇక్కడ కింద కూడా ఎలాంటి బురద లాంటివి మరియు ఇక్కడ జారే పడి సిచ్యువేషన్ అవకాశం ఉంది. ఈజీగా కూడా టైర్లు కూడా పంచర్ అయ్యే అవకాశం కనిపిస్తుంది. పంచర్ అవ్వడం అనేది ఈజీగా మనకి ఇక్కడ తెలిసిపోతుంది. ఎందుకంటే చాలా వరకు బురదలో కావచ్చు రేన్ పడ్డప్పుడు మనకు చాలా వరకు అవకాశాలు కనిపిస్తాయి. టైర్ పంచర్ అయినప్పుడు ఇంత భారీ ఎత్తున పెద్ద పెద్ద టైర్లు ఇవన్నీ పంచర్ అయిన పరిస్థితి. నిన్ననే పంచర్ అయినట్టు కూడా అక్కడ చాలా వరకు చెప్తూనే ఉన్నారు. ఇక్కడ ఇన్ని బస్సులు క్లియర్ గా లైన్ గా వాళ్ళకి కనిపిస్తున్నాయి. ఇంత బురదలో వాళ్ళు అక్కడ బస్సులను పెట్టి ఆ బస్సు ఏదైనా టైర్ పంచర్ అయిపోతే హైవే పైన వాళ్ళ ప్రాణాలకు ఏదైనా ఎదురు దెబ్బ కలిగే అవకాశాలు కూడా కనిపిస్తాయి. అంత ఎట్లా అంటే ఒక చెత్తలో ఈ బస్సులను తీసుకొచ్చి అయితే ఇక్కడ పెట్టడం అయితే జరిగింది. అసలు కావేరీ ట్రావెల్స్ వల్ల ఇలా చేస్తున్నారా? మిగతా సంస్థ వాళ్ళు కూడా ఇలానే చేస్తున్నారా? ఇంకేమైనా పగడ్బందీగా ఇలాంటివి చేస్తున్నారా? ఇంత నెగ్లిజెన్స్ ఎందుకు? అసలు ప్రజల ప్రాణాల పట్ల ఎందుకు ఇంత శ్రద్ధ లేకుండా వాళ్ళు ఉంటున్నారు? జస్ట్ వాళ్ళ ప్రాఫిట్ కోసమే చూసుకుంటారా తప్ప ప్రజల గురించి ఇలాంటి జాగ్రత్త లేదు, శ్రద్ధ లేదు. అట్లీస్ట్ వాళ్ళ ప్రాణాలకు సంబంధించి కూడా ఇలాంటి వాళ్ళు మార్పులు చేర్పులు అనేది కూడా చేయడానికి అయితే పనిచేస్తారు. బిజినెస్ చేసుకోవచ్చు, ఇట్ ఓకే. బట్ బిజినెస్ మించింది మనిషి ప్రాణానికంటే ఏది గొప్ప కాదు. కానీ రెప్పు కాలంలో ఏ సిచ్యువేషన్ లో ఒక్క క్షణంలో ఏం జరిగేది కూడా తెలియదు. అట్లా ఉంది పరిస్థితి. ఇది ఏదైనా మనం బిజినెస్ అని చూసుకుంటే అక్కడ మనుషుల ప్రాణాలే పోయిన పరిస్థితి ఇది రాత్రి మన కళ్ళకు కట్టినట్టుగా ఏర్పడుతుంది. అయితే కర్నూలులో జరిగిన మీరు టీవీ స్క్రీన్ పైన ఆ బస్ విజువల్స్ చూస్తున్నారు. ఇప్పుడు ఎట్లా దాదాపు ఎలా అంటే మనుషులంతా దాదాపు 90% వరకు సజీవంగా దహనం అయిపోయిన పరిస్థితి కనిపించింది. బతికి బట్ట కట్టిన వాళ్ళైతే 11 మంది మాత్రమే. మిగతా వాళ్ళందరూ వాళ్ళ ప్రాణాలు కోల్పోయారు. ఒక కుటుంబానికి చెందిన 4 వ్యక్తులు అయితే మృతి చెందడం జరిగింది. తీవ్ర బాధకైతే గురి చేస్తుంది. దాదాపు ఎంత వరకు అంటే అక్కడ ముందున్న ఏదైతే నేను చూపిస్తున్న గేట్ ఉందో ఆ గేట్ దగ్గర కూడా చాలా వరకు పోలీసులు కూడా అక్కడ పోలీసులు కావచ్చు లేకపోతే పగడబంది సెక్యూరిటీ కూడా ప్లాన్ చేయడం జరిగింది. ఒక ఆలో లేదు. బట్ నేనైతే రిక్వెస్ట్ చేసి మరీ బయటకు వచ్చేసాను. ఎందుకంటే ఈ కేవలం ఒక కావేరీ కావచ్చు లేకపోతే ఆరెంజ్ కావచ్చు ఇంకా ఏదైనా కేవీఆర్ ట్రావెల్స్ కావచ్చు ప్రముఖ సంస్థల్లో ఉన్న ఈ ట్రావెల్స్ అన్నిటిని కూడా మనము ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి. ఫస్ట్ థింగ్ గవర్నమెంట్ లో ఉన్న ఆర్టీఓ ఆఫీసులందరినీ అసలు వెహికల్ ఎటు వెళ్తుంది, వెహికల్ లో అసలు దానికి సంబంధించి ఏదైనా చార్జబుల్ ఉందా లేకపోతే వెహికల్ ఎలా ఉంది, దాంట్లో ఇంజన్ ఎలా ఉంది, అసలు దీనికి సంబంధించి ఎక్స్పైరీ డేట్స్ ఏమైనా ఉన్నాయనేది ఖచ్చితంగా ఆర్టీఓ ఆఫీసర్లు కూడా చేయాలి. ఎందుకంటే మనిషి ప్రాణం పోతే తిరిగి రాదు. మనం ఏదైనా సర్వం కోల్పోతే మనకు సంబంధించి ఎలా ఉంటుందో ఒక మనిషి ప్రాణం పోతే అది ఒక కుటుంబానికి తీరని లోటు అని చెప్పుకోవచ్చు. అలాంటి పరిస్థితి. ఎందుకంటే ఒక్క మనిషి ప్రాణం పోతేనే ఒక యాక్సిడెంట్ లో ఒక మనిషి ప్రాణం పోతేనే అది ఒక కుటుంబానికి చెందిన తీరని లోటు అని చెప్పుకోవచ్చు. అదే 20 మందికి పైగా ప్రాణాలు పోయిందంటే అటు దాదాపు 20 కుటుంబాలు రోడ్డున పడ్డట్టే అని అర్థం. ఎందుకంటే ఒక్క ఫ్యామిలీకి సంబంధించి తండ్రి బాధ్యత మోస్తాడు, తర్వాత తల్లి. కాకపోతే తల్లిదండ్రులు ఇద్దరు కోల్పోయిన పరిస్థితి ఒక ఫ్యామిలీకి ఏర్పడిందంటే అసలు అది మనం మాటలో చెప్పలేము. అలా ఉంది పరిస్థితి. అండ్ ఈ కావేరీ ట్రావెల్స్ లో కూడా ఇక్కడ కూడా
చాలా వరకు ఎక్స్పైరీ డేట్ ఉన్న వెహికల్స్ కూడా ఇక్కడ నమోదైనట్టు మనకు కనిపిస్తుంది. దాదాపు మనం లోపలికి వెళ్ళే పరిస్థితి కూడా వాళ్ళు అలో చేయనివ్వట్లేదు. మనం ఒక్కసారి చూడొచ్చు, ఆ విజువల్స్ లో మనకు క్లియర్ గా కనిపిస్తుంది. కొన్ని బస్సులు మంచిగా ఉంటే ఇంకా కొన్ని బస్సులు మాత్రం చెల్లా చెదురుగా ఉండి, కొన్ని టైర్స్ లేకపోవడం, కొన్ని బురదలో ఉండిపోవడం అసలు అక్కడ మనకు క్లియర్ గా తెలుస్తుంది. ఆ విజువల్స్ లో మనం చూడొచ్చు. ఎట్లా అంటే కొన్ని బస్సులు మంచిగా ఉన్నప్పటికీ కూడా అక్కడ క్లీనర్ కూడా సరిగ్గా క్లీన్ చేయలేని పరిస్థితి అయితే ఇక్కడ కనిపిస్తుంది అని చెప్పుకోవచ్చు. అండ్ మోర్ ఎవర్ వీటికి సంబంధించి దాదాపు 20 నుంచి 30 బస్సులు రోజు ప్రయాణిస్తూనే ఉంటారు. ప్రయాణికులు కూడా ఇది గమనించాలి. అసలు ఏ ట్రావెల్ మనం ఎక్కుతున్నాము, ఎలాంటి సిచ్యువేషన్ లో బస్సు వెళ్తుంది, ఇన్ కేస్ అక్కడ ఉన్న డ్రైవర్ మంచిగా లేకపోయినా, క్లీనర్ మంచిగా లేకపోయినా, లేకపోతే ఇంకా బస్ కు సంబంధించిన వాళ్ళ సిబ్బంది ఎవరైనా కానీ వాళ్ళు ఖచ్చితంగా అసలు ఎలా ఉన్నారు ఏంటి అని ప్రయాణికులు కూడా అబ్జర్వ్ చేయాలి. ఎందుకంటే మన సేఫ్టీ మనం ఫస్ట్ థింగ్, మన సేఫ్టీ అవర్ ఫస్ట్ ప్రియారిటీ అని చెప్పేసి అయితే చాలా వరకు బస్సులో కొటేషన్లు రాస్తారే తప్ప వాళ్ళు పాటించలేని పరిస్థితిలో ఈ రోజు ఉన్నాము. దానికి నిదర్శనం ఈ కర్నూలు జిల్లాలో జరిగిన ఈ ఘటన అని చెప్పుకోవచ్చు. చాలా వరకు బస్సులో స్త్రీలను గౌరవించాలి, వాళ్ళ కేటాయించిన సీట్ లో వారినే కూర్చొనిద్దాం అని చాలా వరకు గవర్నమెంట్ బస్సుల్లో రాస్తారు, ప్రైవేట్ బస్సులలో కూడా రాస్తారు. బట్ అది ఎవరు పాటించలేరు. ఇక్కడ ఇదే పరిస్థితి. ఎందుకంటే సేఫ్టీ ఈజ్ అవర్ ఫస్ట్ ప్రియారిటీ, లెట్ దెమ్ అని చెప్పేసి అక్కడ రాస్తూనే ఉంటారు. బట్ అది కూడా పాటించలేరు. సో దానికి నిదర్శనం ఈ కర్నూలు జిల్లా ఇన్సిడెంట్స్ అని చెప్పుకోవచ్చు. ఈ రోజు అదే పరిస్థితిలో మనం ఉన్నాము. దానికి సంబంధించి ఈ కావేరీ ట్రావెల్స్ అనే ఒక సంస్థ, దానికి సంబంధించి ఇది ఒక ఎగ్జాంపుల్ అని చెప్పవచ్చు, పర్టికులర్ ఎగ్జాంపుల్ అని చెప్పుకోవచ్చు. ఇలాంటి కావేరీ సంస్థలు లాంటి ఎన్నో సంస్థలు ఉన్నాయి. మరి అసలు ఆ సంస్థలకు ఎలా నడిపిస్తున్నారు, అసలు ఏం చేస్తున్నారు ఆర్టీఓ ఆఫీసర్లు, చెక్ చేస్తున్నారా లేదా, లేకపోతే కరప్షన్ మెథడ్ లోనే వెళ్ళిపోతున్నారా? నేను అందరినీ ఇక్కడ అనట్లేదు, మెన్షన్ చేసింది చాలా తక్కువ వరకు కొంతమంది మాత్రమే ఆ వేలో వెళ్తున్నారు. సిబ్బందిని కూడా ఖచ్చితంగా చూసుకోవాలి. ఆ సిబ్బందికి సంబంధించి ఎవరైతే కావేరీ ట్రావెల్ కి సంబంధించిన సిబ్బంది ఎలా ఉన్నారు, అసలు ఏం చేస్తున్నారు. దాదాపుగా ఎన్ని ట్రావెల్స్ అంటే ఇంతకు ముందు చూపించిన విజువల్స్ లో కూడా మనం చూడొచ్చు, ఎక్స్పైర్ అయినవి తెలుస్తలేదు, బాగున్నాయి కూడా ఇక్కడ తెలియని పరిస్థితి. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.